welcome back to my channel Soumya Sangatulu. Hey guys, welcome back to my channel Soumya Sangatulu. I'm back with one more vlog andi. Inka evaraina subscribe chesukoకపోతే please guys do subscribe and support. And ఇవాళ వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ ఉంది. సో దానికోసం అనేసి మేము నల్గొండ అయితే వెళ్ళాము. అండ్ అదైతే పార్ట్ 1 ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి సో దట్ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో పూజ అని చెప్పాను కదా, అదైతే మా బావ వాళ్ళ విలేజ్లో అనమాట, ఊర్లో పొలాల దగ్గర. సో మేమందరం కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఇది ఉప్పలమ్మ కళ్యాణము. అంటే ఆల్మోస్ట్ నైట్ 8కి అలా స్టార్ట్ అయ్యి ఇంకా ఎర్లీ మార్నింగ్ వరకు అవుతానే ఉంటుంది. సో విలేజ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ అయితే ఇలా లైన్గా కొన్ని టెంపుల్స్ అయితే వస్తాయండి విలేజ్ స్టార్టింగ్లోనే. ఆ టెంపుల్స్ అన్నిట్లో కూడా నార్మల్గా 3-4 టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ టెంపుల్స్ అన్నిట్లో కూడా అత్తయ్య అయితే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టారు ఫస్ట్ ఊర్లోకి ఎంటర్ అవ్వకముందే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఏమిరెడ్డి వాళ్ళు కట్టించిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిరెడ్డి అనేది చెప్పాలి అంటే ఏమిరెడ్డి అనేది మా అక్క వాళ్ళ సర్నేమ్, ఇంటి నేమ్ అనమాట. మీరు ముందు కొన్ని బెంచెస్ చూసారు కదండి, అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏమిరెడ్డి వాళ్ళు కట్టించింది అనమాట. అవి చూడగానే చాలా గ్రేట్గా అనిపించింది నాకు. 3-4 టెంపుల్స్కి వెళ్ళామని చెప్పాను కదండి, దాంట్లో ఇది ఒక టెంపుల్ అనమాట. సో మామయ్య ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ ఏంటంటే ఆ బావి చాలా పురాతనదంట. సో దాంట్లో మనం వాటర్ ఎంత తీసినా కూడా ఎప్పటికీ వాటర్ అనేవి అస్సలు తగ్గవంట, ఎప్పటికీ వాటర్ ఉంటూనే ఉంటాయి. అదే దాని స్పెషాలిటీ అనేసి చెప్పారు. అండ్ మీరు కూడా చూసారు కదా ఇక్కడ కాయిన్స్ చాలా ఉండే ఆ బావిలో. సో ఇక్కడ ఏంటంటే కాయిన్ వేసి ఏదైనా మొక్కుకుంటే అంటే కంపల్సరీ అనుకున్నది అవుతుంది అనేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారంట. అండ్ దాంట్లో చాలా కాయిన్స్ ఉండే. అండ్ ఇక్కడ ఇలా అత్తయ్య ఎందుకు కొడుతున్నారో మీకైతే తెలుసా? నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కమెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. ఆ టెంపుల్లో ఆ ట్రెడిషన్ ఎందుకుందో నాకైతే తెలీదు. అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళేసి ఇంకా మెయిన్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ విలేజ్లో బొడ్రాయి ఉండే. సో బొడ్రాయి అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేశారు అత్తయ్య. అండ్ ఇంకా పొలాల దగ్గర ముత్యాలమ్మ ఉండే. సో ఆ ముత్యాలమ్మకి కూడా ఇంకా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేశారు. దీని తర్వాత ఇంకా ఫైనల్గా మెయిన్ ప్లేస్ ఎక్కడైతే ఇంకా దేవుడి కళ్యాణం జరుగుతుందో నైట్ అంతా మేము స్టే చేయాలో సో ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడికైతే ఫైనల్గా వచ్చేసాము. అండ్ ఇది చూస్తున్నారు కదండి, ఇదంతా పొలం ప్లేసే, అత్తయ్య వాళ్ళదే అనమాట. సో ఈ ప్లేస్లోనే ఇంకా కళ్యాణం అనేది జరుగుతుంది. అండ్ ఉప్పలమ్మ ఆర్ ఇట్లా ఎల్లమ్మ ఇవన్నీ నాకు తెలిసి కొంతమందికి ఐడియా ఉంటుంది. తెలంగాణ సైడ్ అలాంటివి మెయిన్గా పొలం దగ్గరనే చేస్తారు చాలామంది అయితే. ఏం చేస్తాం అక్కడ మొత్తం క్లీన్ చేస్తాం. గుడి ఇక్కడ ఉప్పలమ్మ గుడి ఉన్నది, అంతా క్లీన్ చేయాలి. గుడికి సున్నం వేయాలి. దేవతలన్నీ ఇప్పుడు తర్వాత 9ంటికి అట్లా వేస్తాము. అక్కడ అది ఒగ్గోళ్ళు వస్తారు, అన్ని పూజిస్తారు. పూజించినాక తర్వాత మైలలు తీస్తారు సప్పుడుతోని, డబ్బు సప్పుడు చేసుకుంటూ మైలలు తీస్తారు. మైలలు తీసినాక తర్వాత మళ్ళీ దంచుతాం, బోనం వండుతాము. బోనం వండినాక మైల బోనం వండి పెట్టి తర్వాత అవి చేస్తాము. అది ఒట్లు దంచుతాము, పొట్నం పెడతాం. అంత గుడి మొత్తం ముదియాలి, బొట్లు పెట్టాలి. ఇదంతా కూడా మిడ్ నైట్ జరుగుతుంది, మొత్తం నైట్ మొత్తం జరుగుతుంది. నైట్ నిద్ర లేదు. బోనం ఉండాలి, బూరెలు వేయాలి, మళ్ళీ పరవన్నం ఉండాలి. పొద్దుగాల కళ్యాణం చేస్తాము. కళ్యాణం చేసినాక తర్వాత మళ్ళీ ఎట్లా కోస్తాము. ఎట్లా కోసి వండి భోజనాలు పెడతాము. చుట్టాలంతా వస్తారు. ఆ కళ్యాణం కూడా సూర్యోదయం కంటే సూర్యాస్తమయం రాకముందుకి
ఏటలో కోసి కళ్యాణం చేసి ఎట్లా కోసి బలి చల్లుకుంటాం. పొలాలు మొత్తం బలి చల్లుకుంటాం. అంత పొద్దున కల్లా అయిపోతుంది. 7 గంటల వరకు మొత్తం ఇక్కడ అయిపోతుంది. దావత్ చేస్తాం. చుట్టాలు వస్తారు. ఇది సెకండ్ ఇయర్ కదా? ఫస్ట్ సారి చేసినా ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఇంకొకసారి చేయాలి. మూడోసారి చేయాలి. తర్వాత మళ్ళీ నార్మల్ చిన్న తర్వాత ఎప్పుడో ఒకసారి 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో మంచిగా అనిపించేటట్టు చేసుకుంటాం. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు చేసుకుంటాము. సంవత్సరానికి ఒకసారి ఏటల గిర పెట్టుకొని ఏటం కోసుకొని ఇంటి దగ్గర చేసుకుంటాం. ఇంటి దగ్గర ఏటం కోసుకొని ఇంటి దగ్గర వండుకొని పెట్టుకుంటాం. మధ్యలో కోళ్ళను కోసుకుంటాం. కోళ్ళ ఉండి కోళ్ళు కోస్తాం. తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకి అట్లా ఇక పండుగలాగా చేసుకుంటాం. ఇక బుద్ధి కలుగుతూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటే ఇక చేసుకుంటాం అట్లా. సో విన్నారు కదండి అసలు ఏమవుతుంది ఏంటి అనేసి. నార్మల్గా తెలంగాణ సైడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి దేవతలు అట్లా ఉంటారనమాట. జనరల్గా ఉప్పలమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, శుక్రవారం దేవుడు ఇలా చాలా టైప్స్ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మళ్ళీ ఉప్పలమ్మలో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మాకు వరంగల్ సైడ్ ఉప్పలమ్మ అనేది ఇట్లా అంటే కళ్యాణం ఇదంతా చెయ్యరు, కానీ నల్గొండ సైడ్ డిఫరెంట్ ఉంది. మేము కూడా ఫస్ట్ టైం తెలిసినప్పుడు చాలా షాక్ అయ్యాము. ఓకే ఉప్పలమ్మకు కూడా ఇలా కళ్యాణం చేస్తారా, ఇలా నైట్ టైమే చేస్తారా అనేసి. నాకైతే ఐడియా లేదు. మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్స్లో అయితే పెట్టండి. అసలు మీకు ఇలాంటిది ఎప్పుడైనా విన్నారా లేదా అనేది. అండ్ ఈ కళ్యాణం కూడా చాలా బాగుంటుంది. అసలు నైట్ నిద్రనే రాలేదు నిజం చెప్పాలంటే. వాళ్ళు కథ అవన్నీ చెప్తారనమాట. సో అస్సలు నిద్రపోలేదు. మార్నింగ్ వరకు, ఎర్లీ మార్నింగ్ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చేశారు, ఇది సెకండ్ ఇయర్ కాబట్టి ఆల్రెడీ దేవుడి దగ్గర అన్నీ ఉంటాయి కదా, దండలు అవన్నీ. సో ఫస్ట్ మైలపోళ్ళు తీస్తారనమాట. మనకు కూడా జనరల్గా పెళ్ళి అవుతున్నప్పుడు మైలపోలు తీయడం అనేది కామన్ తెలంగాణ సైడ్. సో దేవుడికి కూడా అలానే మైలపోలు తీస్తారు. మైలపూలు తీసాక గుడి ఉంది కదండి, ఆ గుడికి సున్నం వేసి ఇంకా మంచిగా అంటే పెళ్ళికి ఎలా అయితే రెడీ చేస్తారో జనరల్గా ఇంటిని, ఆ గుడిని కూడా చాలా చక్కగా మొత్తం బొట్లతోని సున్నం వేసి అండ్ పూలతోని అలా అలంకరిస్తారు. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మైలపోళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైతే చేస్తున్నారో అత్తయ్య వాళ్ళు వెళ్ళి స్నానం చేసేసి వచ్చి మళ్ళీ ఆ మిడ్నైట్ వచ్చి కళ్యాణంకి కూర్చుంటారనమాట. అండ్ ఇక్కడ దేవుడి కళ్యాణం అనగానే మన గుళ్ళో పంతులు అలా ఉండరండి. జనరల్గా ఉప్పలమ్మ, ఎల్లమ్మ అండ్ శుక్రవారం దేవుడు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒగ్గోళ్ళు అనేసి ఉంటారు. వాళ్ళే ఇక్కడ పంతుల్లాగా అనమాట. వాళ్ళే ఇంకా మొత్తం కళ్యాణం అదంతా ఎర్లీ మార్నింగ్ వరకు చేపియడము అదంతా వాళ్ళే చేస్తారు. ఇంకా నార్మల్గా కొత్త ఇంటికి గృహప్రవేశం చేసుకుంటే భక్షాలు అవన్నీ ఎలా చేస్తామో ఇక్కడ కూడా ఏంటి అని అంటే బూరెలు చేయడం కానీ పర్వాన్నం చేయడం కానీ అదంతా చేస్తారనమాట. మిడ్ నైట్ మధ్యలో మైలపూలు అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ బూరెలు అండ్ పర్వాన్నం చేస్తూ ఉంటారు. నైట్ ఆల్మోస్ట్ 12:30-1 అలా అనుకుంటా, నాట్ ష్యూర్. అందరం లేచే ఉన్నాము. వెదర్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసిందండి. అసలు పొలాల దగ్గర కదా కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాము. లాస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను కానీ ఓన్లీ సగం అంటే ఒక 11 వరకు ఉండి మళ్ళీ ఇంకా వెళ్ళి పడుకున్నాను అనమాట. బట్ ఈసారి అస్సలు అలా కాదు, మొత్తం అంతా వినాలి కథ అది అంతా అనేసి ఇక్కడనే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉన్నాము. మిస్ అవ్వకుండా చూసాను. ఆ టైంలో చాలా బాగా ఉంటుంది ఆ కథ చెప్పడం. మనకి నార్మల్గా సత్యనారాయణ వ్రతం అవుతే కథ చెప్తారు కదా, సో ఇక్కడ కూడా నైట్ అంతా కూడా అట్లా కథ చదువుతూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత ఒక 3:30 అలా ఎర్లీ మార్నింగ్ అనుకుంటా ఇంకా కళ్యాణంకి అంతా స్టార్ట్ చేస్తున్నారు. అండ్
అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి అయితే వచ్చేసారండి. ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళే ఫస్ట్ కూర్చొని అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా దేవుడి కాళ్ళు ఎవరైనా కడగచ్చు అన్న తర్వాత నచ్చిన వాళ్ళు అయితే వెళ్ళి చేశారనమాట. ఇంకా నార్మల్ మ్యారేజ్కి అయితే ఏ ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ఉండే అండి. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా లేచి ఉండే, అసలు చిన్న పిల్లలు కూడా లేచి ఉండే అనమాట. నేనైతే పడుకొని ఉండే చాలా మిస్ అయిపోయినాన్ని అనిపించింది. బికాజ్ లాస్ట్ టైం అదే జరిగింది. నాకు అసలు ఆ రోజు వర్కింగ్ డే ఉండి నేనైతే ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాను. కానీ ఈసారి అలా కాదు, అసలు మిస్ అవ్వద్దు అని అనుకున్నాను. సో ఫైనల్గా అయితే కళ్యాణం చాలా చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసేయండి. ఇది కళ్యాణం రోజు మార్నింగ్ అండి. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కాసేపు అయితే పొలాల సైడ్ వచ్చేసామన్నమాట. యాక్చువల్గా అందరూ బిజీగా ఉండే, సో ఓన్లీ ఫ్రీ ఉన్న వాళ్ళం మాత్రమే ఇటు సైడ్ అయితే వచ్చాము. ఇంకా చెప్పాలి అంటే బావల సైడ్ కజిన్స్ చాలామంది అసలు ఎవ్వరు లేరు, ఒక్కొక్క దగ్గర ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళల్లో కొంతమంది అక్కడ బిజీ ఉంటే మేమైతే ఇటు వచ్చేసాము. ఇంకా అందరూ కూడా ఉండుంటే నిజంగా చాలా బాగా అనిపించేది. అండ్ మేమైతే ఏదో సరే చూద్దాం పొలాల దగ్గర బాగుంది కదా అనేసి వెళ్ళాం. కానీ చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకనంటే అందరం ఏదో అది చైన్ లాగా పట్టుకొని వెళ్ళామన్నమాట. కింద బుషెస్ లాగా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి ఏదొస్తుందో ఏంటో అనేది తెలియదు. అండ్ మధ్యలో ఒకసారి అయితే ఆల్మోస్ట్ పడిపోతుండే అట్లా ఉండే అనమాట. బట్ బాగా అనిపించింది. అదో టైప్ అడ్వెంచర్ లాగా. అంతే కదా, మనకి సిటీలో అలవాటు లేదు ఈ పొలాలు. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము? పొలం చూడడానికి. చాలా బాగుంది గ్రీనరీగా. ఆల్మోస్ట్ కొన్ని రోజులు అయితే ఇవి తీసేస్తారు కదా, కోసిస్తారు. కోసిస్తారు. కదా చెట్లు పొట్లు అన్నీ తిరుగుతున్నాం. ఏం తింటున్నావు కవితక్క? పచ్చి బాగుంటుంది. ఏం గింజలు? వడ్ల గింజలా? ఈ గడ్డకి వస్తలే రారా ఇట్లుంది. మరి పట్టుకొని వస్తున్నావా? అక్కడ ఉన్నోళ్ళేమో ఏం చేస్తున్నారు అయిపోతారు అనుకుంటున్నారు. ఇది క్రాస్ ఉంది కదా, నడిచేది ఏంటో ఎంత గొబ్బరు గుట్లుంది. వెళ్ళిపోండి. చాలరా, ఇంకా ముందు కంటే భయం అవుతుంది. హెయిర్ కి చాలా మంచిది గుంటగరడాకు. దిస్ ఈస్ గుంటగరడాకు. అది పెట్టు, అది స్నాప్ పెట్టు, మస్తు ఉంటుంది. చిన్నారి చిన్నారి జాగ్రత్తగా అల్లబడే. భయపడుకుంటూ అయినా బాగానే వెళ్ళామండి అక్కడి వరకు. యాక్చువల్గా వే అనేది కరెక్ట్ లేదు, సో అందుకే కొద్దిగా భయపడ్డాము. అందుకే రాక్ క్లిప్స్ అనేది నేను పెట్టాను అనమాట. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇంతకుముందు బావి చూసారు కదండి, చాలా చాలా ఓల్డ్ది అనమాట అసలు. సో అలా అయితే మేము చిన్నవి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే ఇంకా మా ప్లేస్కి వచ్చేసాము ఫైనల్గా. ఏంటి ఇవన్నీ చూడరా అంటే, ఎస్, ఇలాంటి డేస్ అనేవి చాలా తక్కువ ఇప్పుడున్న బిజీ లైఫ్లో. ఇలా పొలాల మధ్యలో కూర్చొని ఇంతమందితోని కాసేపు ఫోన్లు పక్కన పెట్టి మనకంటూ మనం అందరం కలిసి టైం ఇచ్చుకోవడం అనేది నిజంగానే తక్కువ. సో అలాంటి టైం ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి.
ఆలోపు మా మామయ్య అండ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారండి. వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నాక ఇంకా లంచ్ అయితే చేసాము. ప్రతి ఒక్క డిష్ కూడా చాలా బాగుండే టేస్ట్ వైజ్ అయితే. సో మా బావ వాళ్ళ ఊళ్ళో మా డే అనేది ఇలా అయితే జరిగింది. ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కంపల్సరీ ఉండాలి ఇంత ఎంగేజింగ్గా అనేది నాకు అనిపించింది. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలా వచ్చి వీడియో చూసి వెళ్ళిపోవడం అయితే అసలు ఏం బాగోలేదు కదా. అందుకే ఒక లైక్ అయితే చేయండి. అలానే కింద వైట్ ఆర్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ యూర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ గైస్. బాయ్.